స్టార్ట్ చేయండి. డాక్టర్, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం పైల్స్తో అటాక్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు అండ్ వాళ్ళు సరైన చేంజెస్ చేసుకోవట్లేదు. వన్స్ ఒకసారి పైల్స్ అటాక్ అయిన తర్వాత ఎలాంటి ఫుడ్కి దూరంగా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తొందరగా క్యూర్ అవ్వాలంటే ఎక్కువ తినాలి? రైట్ క్వశ్చన్. మనం డిసీజ్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కంటే దాని ట్రీట్మెంట్ తీసుకునే కంటే కూడా కొంచెం సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఈ జాగ్రత్తలు తీసుకోవడం, లేదా ఫ్యామిలీ హిస్టరీలో పైల్స్ ఏమైనా హిస్టరీ ఉన్నా కూడా పేరెంట్స్లో అట్లా వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవటం, లేదా మోషన్ హార్డ్గా వచ్చిన వాళ్ళు కూడా అన్నిటికీ యానరెక్టల్ ఇష్యూస్ అంటే పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఈ మూడిట్లో కూడా మెయిన్ కాజ్ కాన్స్టిపేషనే కాబట్టి ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫైబర్ ఇంటేక్ ప్రాపర్గా ఉండాలి. అంటే మనం అన్నం ఎక్కువ తింటాము, పప్పు లేదా కూరగాయలు తక్కువ తింటాం, లేదా నాన్ వెజిటేరియన్ ఎక్కువ తింటాం. సో ఇవేంటంటే అన్నము, కూరగాయలు, ప్రోటీన్ ఈ 3 సమభాగాల్లో అయినా అట్లీస్ట్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలి, మిగతా ఫైబర్ ఉన్నవి, ప్రోటీన్ ఇవన్నీ సమతుల్య ఆహారం తీసుకోవడం ఒకటి. ఒక్కొక్కరికి ఒక బాడీ నేచర్ని బట్టి కూడా కొన్ని ఫుడ్స్ పడతాయి, పడవు, అవి చూసుకుని మనం చేంజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ అంటే ఒంట్లో మనం డ్రైనెస్ కాజ్ చేసే ఫుడ్స్, లేదా డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకునేవి, సపోజ్ నాన్ వెజ్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్ అంటే బ్రెడ్స్ ఇట్లాంటివి ఎక్కువ, బర్గర్స్ ఇలాంటివి ఎక్కువ టైం పడతాయి. అట్ ద సేమ్ టైం పేగుల్లో కూడా ఇబ్బంది పడుతుంది, అంటే డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఆల్కహాల్ ఇంటేక్, స్మోకింగ్, ఇంకా ఫ్రైడ్ ఫుడ్స్ అని చెప్పాం కదా, చైనీస్ ఐటమ్స్, ఇవన్నీ కూడా ఎక్కువ స్పైసీ ఫుడ్, ఇలాంటివన్నీ మనం ఒక లిమిట్ ఉంటుంది, దాన్ని దాటి ఎక్సెసివ్గా తినే వాళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఎక్సర్సైజ్ ఒకటి, రెస్ట్ ఒకటి, స్లీప్ ఒకటి, ఇవి కూడా ఈ హ్యాబిట్స్ కరెక్ట్ చేసుకోవాలి, లేదు అంటే ఇబ్బంది పడతారు. అట్లాగే హార్మోన్ ఇష్యూస్ అంటే హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో, పీసీఓడి ఉన్న వాళ్ళల్లో, ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ మలబద్ధకం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అట్ ది సేమ్ టైం పెద్దవాళ్ళు, బెడ్ రిడన్ ఉన్నవాళ్ళు, లేదా పెయిన్ కిల్లర్స్ లేదా న్యూరాలజీ సంబంధించిన డ్రగ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో కూడా మలబద్ధకం కాన్సిక్వెన్సెస్, పైల్స్, ఫిషర్స్ ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవి మెయిన్ మన హెల్తీ డైట్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేసుకోవాలి.